ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. లాస్ట్ వీడియోలో మనం ఉగ్రస్తంభాన్ని అయితే చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం పావన నరసింహస్వామి క్షేత్రానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ పావన నరసింహస్వామి క్షేత్రం వచ్చేసి ఎగువ అహోబిలం నుంచి అప్రాక్సిమేట్లీ 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం దట్టమైన నల్లమల్ల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుందండి. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం ఎగువ అహోబిలంలో అయితే ఉన్నామండి. యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్ళబోతున్న పావన నరసింహస్వామి క్షేత్రానికి సాటర్డే తప్ప మిగతా టైంలో ట్రెక్కింగ్ అలో ఉండదండి. గ్రూప్స్గా వచ్చారంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఒకరు ఇద్దరు వెళ్ళాలంటే మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వరండి. ఎందుకంటే ఈ దారిలో ఎలుగుబంట్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. నేను వచ్చింది కూడా శనివారమే, అందువల్లే క్రౌడ్ అయితే హెవీగా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నది నవనారసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి ఉగ్రనారసింహస్వామి క్షేత్రం అండి. ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారు మనకు ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు. లాస్ట్ వీడియోస్లో నవనారసింహ క్షేత్రాల గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. ఈ దేవాలయానికి రైట్ సైడ్ మనకు చిన్న మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే మనం వరాహ నరసింహస్వామి దేవాలయాన్ని, ఇంకా మాలోల నరసింహస్వామి దేవాలయాన్ని, అలాగే ప్రహ్లాద బడిని, ఇంకా వచ్చేసి జ్వాల నరసింహస్వామి సన్నిధిని, అలాగే ఉగ్రస్తంభాన్ని, ఇంకా పావన నరసింహస్వామి దేవాలయాన్ని అయితే దర్శించవచ్చు. ఇందులో ఉగ్రస్తంభము అలాగే ప్రహ్లాద బడి వచ్చేసి నవనారసింహ క్షేత్రాలు అయితే కాదు, ఇక మిగతావన్నీ నవనారసింహ క్షేత్రాలేనండి. ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి బ్యాక్ సైడ్ మనకు ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడే స్నానాలు చేస్తారు. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి. లాస్ట్ వీడియోలో మనం జ్వాల నరసింహస్వామికి ఈ రూట్లో అయితే వెళ్ళాము. ప్రజెంట్ మనం పావన లక్ష్మీ నరసింహస్వామికి టెంపుల్ని ఆనుకునే ఒక మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఆ దారి గుండా అయితే వెళ్తాము. లెట్స్ గో. ఎంట్రెన్స్లోనే మనకు నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. స్వామివారిని దర్శించుకొని ఇక మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ప్రజెంట్ మనం ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనకు పావన నరసింహస్వామి సన్నిధికి మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మన జర్నీ దట్టమైన నల్లమల్ల అడవులలో అయితే ఉంటుందండి. ట్రస్ట్ మీ గైస్, వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నియర్లీ ఒక 50 స్టెప్స్ పైకి ఎక్కి రాగానే స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి దర్శనమిస్తాడు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎన్నోసార్లు అహోబిలానికి వచ్చానండి, కానీ ఇక్కడ పావన నరసింహస్వామి దేవాలయానికి నడక మార్గం ఉందని నాకైతే తెలియదు. ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్ళడము. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నానండి. చెప్పడం మర్చిపోయాను, వాటర్ బాటిల్ మాత్రం మినిమం 2 లీటర్స్ క్యారీ చేయండి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ మార్గంలో వాటర్ ఏం మాత్రం ఎక్కడ కూడా దొరకవని అయితే చెప్తున్నారు. సో వాటర్ బాటిల్ మాత్రం డెఫినెట్గా క్యారీ చేయండి. ఎగువ అహోబిలం నుంచి పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 7 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మార్గం మధ్యలో మనకు 1000 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 1000 స్టెప్స్ దాటిన తర్వాత మొత్తం నడక మార్గమే. మార్గం మధ్యలో మనకు చెంచులక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ని కవర్ చేసుకొని మనము పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. నియర్లీ మార్నింగ్ 7:30కి మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. క్లైమేట్ మాత్రం ప్లెజెంట్గా ఉంది. అందులో క్లౌడీగా ఉండడంతో అలసట ఏం కనిపించట్లేదండి. దేవుడి దయ వల్ల అహోబిలంలోని నవనారసింహ క్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాము. అంటే ఈ పావన నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించినట్లయితే సంపూర్ణంగా నవనారసింహ క్షేత్రాలన్నింటినీ మనం దర్శించినట్లేనండి. ఇక్కడికి వచ్చిన భక్తులు మార్నింగ్ 5 or 5:30 నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారండి. ఆ టైంలో మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మంచి మంచి లొకేషన్స్ మిస్ అవుతామని కాస్త లేట్గా ట్రెక్కింగ్ స్టార్ట్ చేశామండి. ఎట్టకేలకు మెట్ల మార్గాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా కొండలు గుట్టలు పట్టుకొని ఎక్కాల్సిందే. మెట్ల మార్గం అయితే లేదు. మీరు అహోబిలం వచ్చారంటే డెఫినెట్గా నవనారసింహ క్షేత్రాలను దర్శించే వెళ్ళండి. మినిమం 2 days టైం పడుతుందండి చాలా క్లియర్గా అన్ని టెంపుల్స్ని దర్శించడానికి. నేనైతే మాత్రం ఈ అహోబిలం ట్రెక్కింగ్ని ఫుల్ ఎంజాయ్ చేశానండి. మెట్ల మార్గం దాటి వచ్చిన తర్వాత రూట్ను చూసి చాలా బాగుందని అనుకున్నాను. చాలా భయంకరంగా ఉందండి. స్లాంట్గా అయితే ఉంది. జాగ్రత్తగా దిగి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇంకా వర్షాలు పూర్తిగా పడలేదు కాబట్టి మనం కనీసం నడచనికన్నా ఉంది. వర్షం పడిందంటే మాత్రం అస్సలు అడుగు తీసి అడుగు కూడా పెట్టనీకి ఉంటుందండి. చాలా భయంకరంగా అయితే ఉంది. ఎస్పెషల్లీ ఈ రూట్లో నడకదారి ఒకటే కాకుండా ఈ పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ట్రాక్టర్లు కూడా వెళ్తాయండి, జీప్స్ కూడా వెళ్తాయి. పర్ పర్సన్కి వచ్చేసి 350 కలెక్ట్ చేస్తారండి. సింగిల్ అయినా సరే గ్రూప్ మెంబర్స్ అయినా సరే 350 ఒక్కొక్కరికి. గ్రూప్ మెంబర్స్ వచ్చే మాత్రము
3500 సంథింగ్ ఎంతో కలెక్ట్ చేస్తారండి. యాక్చువల్గా పావన నరసింహస్వామి దేవాలయానికి మేము బైక్లో వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వచ్చాము. బట్ అందరిలాగా మనం కూడా చూస్తే ఏం బాగుంటుందని కాస్త డిఫరెంట్గా పావన నరసింహస్వామి టెంపుల్కి బై వాక్ వెళ్ళాలని ప్లాన్ చేంజ్ చేశామండి. మొత్తం గ్రీనరీతో అయితే నిండిపోయింది. దిగేటప్పుడు ఇలా చెట్లను సపోర్ట్ తీసుకొని దిగాల్సి ఉంటుంది. ఓచ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఎందుకంటే మార్గం కాస్త టఫ్గా ఉందండి. ఏ మారినా కింద పడిపోతాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం గ్రీనరీ మొత్తము ఎక్సలెంట్గా ఉందండి. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేసాము. నిన్నటి నుంచి కంటిన్యూగా ట్రెక్కింగ్ చేయడం వల్ల చిన్నగా కాళ్ళు షివరింగ్ అయితే అవుతున్నాయి. అందులో బ్యాక్ ప్యాక్ వచ్చేసి ఒక 10 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఈ 10 kgs బ్యాగ్ని మోసుకుంటూ ట్రెక్కింగ్ చేస్తుంటే మామూలుగా లేదండి. పెద్ద గాలివాన పడటంతో ఇంత పెద్ద వృక్షం అయితే పడిపోయిందండి. ఇప్పుడు మనం వెళ్తున్న పావన నరసింహస్వామి దేవాలయానికి వెహికల్స్లో రావడానికి నియర్లీ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా అప్ అండ్ డౌన్ వచ్చేసి 40 కిలోమీటర్స్ అండి. దిగువ అహోబిలంలోనే మనకు వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆ వెహికల్స్లో వాళ్ళు మనకు భార్గవ అండ్ పావన నరసింహస్వామి దేవాలయాలను అయితే చూపించి తిరిగి మనల్ని దిగువ అహోబిలంలో అయితే డ్రాప్ చేస్తారండి. ఎంత పోతున్నా దారి పొడవైపోతూనే ఉంది, కానీ ఈ పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం రాకుండా ఉంది. వర్షం పడేలాగా ఉందండి. క్లైమేట్ కాస్త వాతావరణం మొత్తం వానమ్మడం అయితే ఉంది. ఓ మై గాడ్, చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దారి మొత్తం భయంకరంగా ఉందండి. ఏ రకంగా ఉందో చూడండి, స్లాంట్గా ఉంది. ఈ నంద్యాల జిల్లాలో బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ ఏది అని అడిగితే మాత్రం నేను అహోబిలం అనే చెప్తాను. ఈ ట్రెక్కింగ్లో మనం అడ్వెంచర్ని ఫీల్ అవ్వచ్చు, నేచర్ని ఎంజాయ్ చేస్తూ దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చండి. ఆల్మోస్ట్ 70% ట్రెక్కింగ్ అయితే మనది కంప్లీట్ అయిపోయిందండి. ఇక 30% ట్రెక్కింగ్ కంప్లీట్ చేసేస్తే మనం పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే చేరుకుంటాము. మార్గం మధ్యలో ఇలా చెట్లయితే పడిపోయి ఉన్నాయి భయంకరమైన గాలివానకు. మొత్తం ఎటు చూసినా పచ్చని చెట్లు, చాలా అద్భుతంగా ఉందండి. అంటే రోడ్డు జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంది. అంటే ఉగ్రస్తంభంతో పోలిస్తే ఇది కాస్త బెటరే. వెళ్ళే కొద్దీ అడవి చాలా దట్టంగా మారుతుందండి. సాటర్డే వచ్చినా కూడా జనాలు అక్కడక్కడ మాత్రమే నాకు కనిపిస్తున్నారు. సో ఇప్పుడే అక్కడక్కడ కనిపిస్తున్నారంటే మిగతా టైంలో ఇక్కడికి రావడం చాలా కష్టం అండి. పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే మార్గంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఊయలండి. ఇలాంటి ట్రెక్కింగ్ మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా వర్షాలు పడినప్పుడు ఈ రూట్లో రావడం చాలా కష్టమండి. వచ్చినా కూడా కొంత దూరం వరకే రాగలము అంతే. దారి మధ్యలో ఇలా వాగులు వంకలు అడ్డొస్తాయి. వర్షాలు పడినప్పుడు ఈ ప్లేస్ మొత్తం వాటర్ ఫ్లో అయితే ఉంటుందండి. అలా వాటర్ ఫ్లో ఉన్నప్పుడు దీన్ని దాటుకొని వెళ్ళడం చాలా కష్టమండి. పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. స్టార్టింగ్లోనే మనకు సహజసిద్ధంగా ఏర్పడిన ఆర్చ్ అయితే ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మనం వెళ్తున్న పావన నరసింహస్వామి క్షేత్రం వచ్చేసి నవనారసింహ క్షేత్రాలలో 9వ ప్లేస్లో అయితే ఉందండి. అంటే మ్యాప్ ప్రకారంగా 9వ స్థానం అండి.
ముందుగా జ్వాలా నరసింహస్వామిని దర్శించి ఆ తర్వాత అహోబిల, ఆ తర్వాత మాలోల, తర్వాత క్రోధ, అలాగే కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట వీటన్నింటినీ దర్శించుకొని చివరగా పావన నరసింహస్వామిని అయితే దర్శిస్తారండి. ఇదేం దారా నాయన, పోతుంటే వస్తూనే ఉంది, పోతుంటే వస్తుంది. ఎక్కడ 6 కిలోమీటర్లు, ఎక్కడ 7 కిలోమీటర్లు రా బాబు. ఇంచుమించు ఇప్పటికి 3 గంటలు అవుతుంది నేను నడచబట్టి. అడవి మొత్తం చాలా ప్రశాంతంగా ఉందండి. చుట్టుపక్కల ఎక్కడ మనుషులైతే కనిపించట్లేదు. మొత్తానికి పావన నరసింహస్వామి క్షేత్రం దగ్గరకైతే వచ్చేసామండి. ఎంట్రన్స్లోనే మనకు చెంచులక్ష్మి అమ్మవారు కొలువైన గుహ అయితే ఉంటుందట. ముందుగా అమ్మవారిని దర్శించుకొని తర్వాత పావన నరసింహస్వామి క్షేత్రం దగ్గరికైతే వెళ్దామండి. ఫైనల్గా మనం పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకు చెంచులక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే దారి కనిపిస్తుంది. ఈ దారి గుండా వెళ్తే మనం చెంచులక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఈ దారి గుండా వెళ్తే మనం పావన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ముందుగా మనం చెంచులక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. చెంచులక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళాలంటే మొత్తం మీద 100 మెట్లయితే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మవారు ఒక గుహలో కొలువై ఉన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఏ రకంగా ఉంటుంది, అలాగే ఆ చుట్టుపక్కల లొకేషన్ ఏ రకంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇక చెంచులక్ష్మి అమ్మవారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి కోపం ఏమాత్రం తగ్గలేదు. ఆ కోపం ఎంత పవర్ఫుల్గా ఉందంటే విశ్వం మొత్తాన్ని నాశనం చేసేలా అయితే ఉంది. ఆయన నల్లమల్ల అడవుల్లో భయంకరంగా గర్జిస్తూ తిరుగుతుంటే దేవతలందరూ భయపడిపోతారు. వాళ్ళ సమస్యకు దొరికిన పరిష్కారమే ఇప్పుడు కొత్త సమస్యగా మారింది. వారి నిరాశలో వారు ఒకే ఒక వ్యక్తి వైపు అయితే తిరిగారు. ఆవిడనే మహాలక్ష్మీదేవి. అయితే ఆమె పథకం ప్రకారం చెంచులక్ష్మి అనే గిరిజన యువతిగా మారి నరసింహస్వామి కంటపడింది. నరసింహస్వామి ఆ చెంచులక్ష్మి అమ్మవారిని చూడగానే ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి శాంతించాడు. ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. కానీ ఆమె కొన్ని పరీక్షలైతే పెట్టింది. ఆమె ప్రేమతో ఉగ్ర రూపంలో ఉన్న నరసింహుడు శాంతిరూపుడిగా మారిపోయాడు. ఇదండి చెంచులక్ష్మి అమ్మవారి చరిత్ర. ఈ ప్రదేశం కేవలం ఒక దేవుడి కోపం గురించే కాదు, ఆ కోపం ఎలా ప్రేమగా మారిందనేదే చెప్తుందండి. ఫైనల్గా చెంచులక్ష్మి అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. మీరు ఎప్పుడైనా ఈ అహోబిలానికి వస్తే మాత్రం కంపల్సరీగా అమ్మవారిని అయితే దర్శించుకోకుండా వెళ్ళొద్దండి. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. అమ్మవారు వచ్చేసి గుహలో అయితే కొలువై ఉన్నారు. గుహ లోపల మొత్తం వ్యూ ఈ రకంగా ఉందండి. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఏమైనా కొత్త ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చెంచులక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని చూసుకున్న తర్వాత రిటర్న్ వచ్చి పావన నరసింహస్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. చెంచులక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి పావన నరసింహస్వామి దేవాలయం జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అంతే. లొకేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ ప్రతి శనివారం భక్తులతో అయితే నిండిపోతుందండి. ముఖ్యంగా వాళ్ళు ముక్కుబడులు తీర్చుకోవడానికి ట్రాక్టర్స్లలో అలాగే జీప్లలో అయితే వస్తారు. సడన్గా ఇంతమంది జనాలను చూసే లోపల షాక్ అయ్యానండి. ఈ పావన నరసింహస్వామి దేవాలయాన్ని పాములేటయ్య అని కూడా పిలుస్తారండి. పావని నది తీరాన వెలిసిన స్వామి కాబట్టి పావన నరసింహస్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా కళ్ళు అలాగే మాంసాన్ని అయితే పెడతారండి. నరసింహస్వామి చెంచులక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడి గిరిజనులు నరసింహస్వామిని వారి అల్లుడుగా అయితే భావిస్తారు. అందువల్ల వారి దగ్గర ఏముంటుందో అదే నరసింహస్వామికి అయితే పెడతారండి. ఇక పురాణాల ప్రకారం వచ్చేసి ఒక్కసారి భరద్వాజ ఋషి గోహత్యా దోషంతో బాధపడుతుంటాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి అతను అహోబిలం వచ్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సు చాలా తీవ్రంగా మరియు నిజాయితీగా ఉండడంతో నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. ఆవును చంపిన శాపం నుండి నరసింహుడు
అతనికి ఉపశమనం కలిగించి భక్తులకు చాలా ఇష్టమైన రూపంలో ఈ అడవిలో ప్రత్యక్షమయ్యాడు. భరద్వాజ మునిని శాపం నుండి విడిపించాడు కాబట్టి ఆయనను పావన నరసింహుడు అని పిలుస్తారు. పావన అంటే శుద్ధి చేయడము అని అర్థమండి. దేవాలయం లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. సో దేవాలయం లోపల ఏ రకంగా ఉంటుందో నేను చూపించలేను. ఇప్పుడు మనం దేవాలయం యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉన్నామో ఈ ప్రాంగణంలో ఇక్కడికి వచ్చిన భక్తులు వంటలు వండుకొని ఇక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని ఇక్కడే తినేసి వెళ్తారండి. ఇంతటితో అహోబిలం సిరీస్ మొత్తం కంప్లీట్ అయింది. సక్సెస్ఫుల్గా నవనరసింహ క్షేత్రాలన్నింటినీ చూసేసాము. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.